జిల్లా వెంకటగిరిలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ అవగాహన సదస్సులో భాగంగా హెల్మెట్ లేదు, పెట్రోల్ లేదు అనే నినాదంతో హెల్మెట్ అవగాహన ర్యాలీ జరిగింది. వెంకటగిరి టౌన్ పరిధిలోని త్రిభువని సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ క్రాస్ రోడ్స్ వరకు భారీ ఎత్తున కొనసాగింది. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సిఐ, ఎస్ఐలు, సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. అలాగే స్థానిక కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో భాగమై రోడ్డు భద్రత ప్రాముఖ్యతపై నినాదాలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ప్రాణాపాయం తప్పదని పోలీసులు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. పోలీస్ ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది యాక్సిడెంట్స్ జరుగుతుంది, ప్రాణాలు కోల్పోతూ అలాగే ఇంజరీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రధానమైనటువంటి యాక్సిడెంట్స్ కి ప్రధానమైనటువంటి కారణాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల. ప్రతి ఒక్కరి దగ్గర వెహికల్ ఉంటుంది, టూ వీలర్, కానీ హెల్మెట్ ధరించాలంటే వారికి రకరకాలైనటువంటి నామోషి కావచ్చు, ఇంకా రకరకాల కారణాలు కావచ్చు, గుర్తుడిపోతున్నారు కావచ్చు, ఇంకా రకరకాల కారణాలతో అన్నం జరిగిపోతానే కావచ్చు, ఇవన్నీ కారణాలతో హెల్మెట్ ఉన్నా కూడా ధరించడానికి నిరాకరిస్తా ఉన్నారు. హెల్మెట్ అయితే ప్రత్యేకంగా కొంటారు, బట్ అది ఇంట్లోనే పెట్టి టూ వీలర్ మీద పోతా ఉంటారు. కొద్ది దూరమే కదా మేము పోయేది, హెల్మెట్ ఎందుకని సమాధానం చెప్తూ ఉంటారు. కాబట్టి అనుకోని కారణాల వల్ల, వేగంగా పోవడం వల్ల కావచ్చు, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా కటింగ్లు క్రాస్ రోడ్ల వల్ల కావచ్చు, ఆ తిప్పే సమయంలో పొరపాటు స్పీడ్ అయి కింద పడ్డా కూడా ఆ నెత్తికి హెల్మెట్ లేని కారణంగా వేలాది మంది, లక్షలాది మంది చనిపోతా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర కూడా సీసీ కెమెరాల్లో మేము ప్రతిరోజు కూడా డాటా తీసుకొని వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మీకోసం మేము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవలంబించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.